గతంలో మా తాత తెల్ల గుర్రం మీద తిరిగిండే, అమ్మ మీరు ఇప్పుడు తిరుగుతున్నారు, మరి మాకంటే గొప్పోలు కాదని మాట్లాడతారు ఓడోడు. మేము వస్తే లేచి నిలబడాలని అహంకారంతో ఉంటారు. అరే మీకే చెప్తున్న వినుర్రి. గతంలో అయ్యిండు, అప్పట్లో మా నాయన తెల్ల గుర్రం ఎక్కిండు, మేము నేతులతో తిన్నాం, మా మూతల వాసన చూదుడు కాదు. ఇప్పుడు ఎవరు తెల్ల గుర్రం మీద కూర్చున్నారు అనేదే ముఖ్యం. ఎవరు పరిపాలిస్తున్నారు వాళ్ళకు అనుకూలంగా ఆ పదవికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోర్రి. అయ్యాల మా నాయన ఎక్కిండు, మేము ముఖ్యమంత్రి వారసులము, మాకు మర్యాద ఇవ్వాలంటే కాదు. ఇప్పుడున్నది ఎవరు, ఇప్పుడు పరిపాలిస్తున్నది ఎవరు నేర్చుకోర్రి. మర్యాద ఇవ్వడం నేర్చుకోర్రి. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఇంకొక ఆయన చెప్తాడు, మాకు ముఖ్యమంత్రి ఇడిచిన సొక్కా లాంటిది అని అంటాడు. ఇడిచిన సొక్కా అది అయిపోయింది, మళ్ళీ ఉతుక్కోవాలి రావాలంతే. ఇడిచిన మరకలు ఉంటాయి, మచ్చలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇడిచిన సొక్కాది అటు పోయింది, మళ్ళా కొత్తగా ఇస్త్రీ చేసి వేసుకొని వచ్చి పరిపాలిస్తున్నారు. వాళ్ళకే మర్యాద ఇవ్వాలి. అదంతే. ఏంటంటే ఏదో చెప్పుకుంటారు, ఏ తొక్కలో ముఖ్యమంత్రి అట ఒకడొకడు మాట్లాడతాడు. మరి ఎందుకు మరి అంత అసహ్యం వేస్తుంది? తొక్కలో ముఖ్యమంత్రే కదా, ఎందుకు దానికోసం ఆశపడుతున్నావు? ఆశపడకు. ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది అది. నువ్వు ఆశపడితే రాదు. ప్రజల ఆశీర్వాదం కావాలి. ముఖ్యమంత్రి కావాలంటే ఆశీర్వదిస్తే వస్తుంది. ఆశపడితేనో అహంకారంగా పొగరుగా మాట్లాడుతున్నో ఆ పదవి రాదు. ప్రజల అభిమానం చురగొనాలి, ప్రజల ఆశీర్వాదం పొందాలి, అప్పుడు వస్తుంది. మనం ఏం చేసినాం? ప్రజలని బానిసలుగా చేసి తొక్కి వాళ్ళ రక్త మాంసాలు పిండి మనం తాగి ఆస్తులు కొల్లగొట్టుకొని కూర్చొని మళ్ళీ అధికారం కావాలని ఆశపడితే ప్రజలు ఎర్రిబాగులోళ్ళ, పబ్లిక్ పిచ్చోళ్ళ నీకు మళ్ళా పట్టం కడతందుకు. అందుకనే ప్రతి ఎలక్షన్లో నేల నాకిస్తారు. అది తెలుసుకోనన్న బుద్ధి తెచ్చుకొని కొంచెం దూరం ఉండే ఎలక్షన్లకు కొద్ది రోజుల వరకు, ఒక 10-15 సంవత్సరాలు ప్రజలు మర్చిపోయేంత వరకు దూరం ఉండాలి.